హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు దీపిక గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి దీపిక గారు, నమస్తే. నమస్తే మేడం. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి ఏపీ ఇంకా తెలంగాణలో డిఎస్సి ఎగ్జామ్స్కి నోటిఫికేషన్స్ అనేవి ఈ మంత్లో రాబోతున్నాయి కదండి, టీచర్స్ మ్యాథ్స్ సంబంధించి. సో ఇంతకుముందు మీరు ఆన్లైన్ క్లాసెస్ ఎలాగో స్టూడెంట్స్కి అండ్ అందరికీ కూడా ట్రైన్ చేస్తూ ఉంటారు ఆన్లైన్ క్లాసెస్లో మ్యాథ్స్ అనేది. సో ఫస్ట్ మీరు టెట్ గురించి కూడా ట్రైన్ చేశారు ఇంతకుముందు క్లాసెస్లో. ఇప్పుడు డిఎస్సికి వాళ్ళకి ఎలా మీరు ట్రైన్ చేయబోతున్నారు అండ్ మీరు ఏమైనా ఇంకా మీ ప్రాసెస్ టీచింగ్ ప్రాసెస్లో ఏమైనా చేంజెస్ వాళ్ళ కోసం తేబోతున్నారా అన్న? సో మనకి ఆల్రెడీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మనకి టెట్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి జరిగిపోయాయి. సో నేను లాస్ట్ టైం ఏపీ వాళ్ళకి మాత్రం టెట్ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేశాను. సో నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అంతా కూడా సో మ్యాథ్స్ అంటే భయపడే వాళ్ళే అనమాట. వాళ్ళు ఎలాంటి స్టూడెంట్స్ అంటే కనీసం మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా చూడడానికి భయం అనమాట. ఎలాగో మనకు రాదు కదా, రానప్పుడు చూసే టైం వేస్ట్. అలాంటి క్వశ్చన్స్ని ఏదో ఒకటి వాళ్ళ గెస్ ప్రకారం జస్ట్ అలా వెళ్ళిపోయే స్టూడెంట్స్ సో నా దగ్గర జాయిన్ అయ్యి సో హైయెస్ట్ మార్క్స్ ఎక్కడ తెచ్చుకున్నారంటే మ్యాథ్స్లో. జస్ట్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో భయపడే స్టూడెంట్స్ నుంచి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ అనమాట. నేనేం చెప్తాను అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తాము, రాస్తాము, ఓకే, ఎన్ని మార్క్స్ వస్తాయని నా స్టూడెంట్స్ నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి, జనరల్గా ఎలా చెప్తూ ఉంటారంటే కీ పేపర్ వచ్చిన తర్వాత చూసుకొని ఇలా చెప్తూ ఉంటారు. బట్ నేను ఎలా చెప్తూ ఉంటానంటే భయపడే స్టూడెంట్స్కి ఎగ్జామ్ రాసేది మనం, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రైటో రాంగో మనకు తెలిసి ఉంటుంది. ఎగ్జామినర్ కీ పేపర్ ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. అంత కాన్ఫిడెంట్గా మన సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. గెస్ చేస్తున్నాము, నేను చెప్పలేను అంటున్నాను అంటే ఏంటి అంటే మీరు క్లియర్ కట్గా ఎగ్జామ్ అనేది రాయలేదు. సో డౌట్ అనమాట. మ్యాథ్స్ ఎప్పుడు కూడా డౌట్ఫుల్గా చేయొద్దు. డౌట్ఫుల్గా చేస్తున్నామంటే మనం డౌట్లోనే అవుట్ ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు అవుట్ అయిపోతారు. కాన్ఫిడెంట్గా ఇప్పుడు మనం ఒక 30 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని ఎగ్జామ్ రాసే వాళ్ళకి తెలియాలి. కీ పేపర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు అంటే వాళ్ళ ప్రిపరేషన్ అనేది బాగాలేదు అని క్లియర్గా మనం ఇక్కడే చెప్పచ్చు. సో నా స్టూడెంట్స్ నేను ఎలా గైడ్ చేస్తాను అంటే ప్రతి చిన్న క్వశ్చన్ని క్లియర్గా చదవాలి. ఫస్ట్ మ్యాథ్స్లో మిస్టేక్ ఎక్కడ చేస్తారు అంటే చాలా ఫాస్ట్గా క్వశ్చన్ని చదివేస్తారు, హడావిల్లో మిస్టేక్ చేస్తూ ఉంటారు, మళ్ళీ క్వశ్చన్ దగ్గరికి వస్తూ ఉంటారు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటి టైంలో హరీబరిగా క్వశ్చన్ చదవడము, రాంగ్గా క్యాలిక్యులేషన్ చేయడము, ఆప్షన్స్ లేకపోవడం, మళ్ళీ క్వశ్చన్స్లోకి రావడం, ఇంత టైం వేస్ట్ ఉండదు. క్వశ్చన్ని చదివేటప్పుడే ఒక 2 to 3 times మనం క్వశ్చన్ని చదవాలి. ఓకే, క్వశ్చన్ ఎంత క్లియర్గా అర్థమైతే ఆన్సర్ అంత ఈజీగా వస్తుంది. క్వశ్చన్ ఫాస్ట్గా చదివితే ఆన్సర్ దగ్గర స్ట్రక్ అవుతాం. సో డే 1 నుంచే మనకి ఎలా ఉంటుందో అంటే సో మనకి ఆల్రెడీ డిఎస్సి రాస్తున్నారు, కొంతమంది ఏంటంటే టెట్ రాస్తారు, జస్ట్ క్వాలిఫై అవుతారు. సో అలాంటి వాళ్ళకి మ్యాథ్స్ బేసిక్స్ కూడా రాకపోయి ఉంటాయి. సో ఇప్పుడు మనం డిఎస్సి క్లాసెస్ కూడా ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఒక 10 days అలా మ్యాథ్స్ బేసిక్స్ పైన మనం అవేర్నెస్ అనేది ఇస్తామన్నమాట. ఎందుకు అంటే ఆప్షన్స్లో మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి సేమ్ నెంబర్స్ జస్ట్ సైన్ చేంజ్ చేసి ఇస్తాడు. ఆప్షన్ ఏ సపోజ్ 1 అనుకుంటే ఆప్షన్ సి -1 అలా ఇచ్చాడు అనుకోండి, 1 వస్తుంది, ఓకే, క్యాలిక్యులేషన్ అది ప్లస్ మైనస్ అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కొంతమంది, అందరూ అనట్లేదు. సో ఇలా అయ్యే వాళ్ళకి సో ఆప్షన్స్ ఎంత కన్ఫ్యూజ్ అవ్వడానికి ఇచ్చినా కూడా క్లియర్ కట్గా మనం చేసే ఆన్సర్ 100% రైట్ అని మనకు తెలిసేలాగా అంత క్లారిటీతో మన ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో డిఎస్సి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో డెఫినెట్గా సో మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన డిఎస్సి ఎక్స్ప్లెనేషన్ అనేది మ్యాథ్స్ కంటెంట్ ఓరియంటెడ్ సిలబస్ అనేది సో నేను ప్లేస్టోర్లో డిమాథ్స్ అనే యాప్ ఉంటుంది, యాప్లో రికార్డింగ్ ఫార్మాట్లో ఇస్తూ ఉన్నాను. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే మ్యాథ్స్ అంటే భయపడుతూ ప్రిపరేషన్ని చాలామంది ఎలా ఉన్నారు అంటే మిగతా అన్ని సబ్జెక్ట్స్లో స్కోర్ వస్తున్నాయి, ఒక్క మ్యాథ్స్ వల్ల చాలామంది వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్రాక్ చేయలేకపోతున్నారు. డిఎస్సి ఒకటే కాదు, ఇది ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, సో మ్యాథ్స్ అంటే భయపడే ప్రతి ఒక్కరికి కూడా సో నేనున్నానంటూ మీ అందరి ముందుకు వచ్చాను. నేను సీరియస్గా చెప్తున్నాను, చాలామంది మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కూడా సిలబస్ మాత్రమే కంప్లీట్ చేస్తారు, మీకు అర్థమైందా కాలేదా అనేది అంత డెప్త్గా వాళ్ళు వెళ్ళారు. మన దగ్గర ఎలా ఉంటుందంటే భయపడే స్టూడెంట్స్ ఎక్కడ భయం స్టార్ట్ అవుతుందంటే బేసిక్ రాకపోవడం వల్ల. సో మనం బేసిక్తో స్టార్ట్ చేస్తూ ప్రతి ఒక్కటి డెప్త్గా చెప్తూ మ్యాథ్స్ అంటే ఇంతే, సో మ్యాథ్స్ భయపడకండి, మ్యాథ్స్లో ఉన్న హైయెస్ట్ స్కోర్ తెచ్చుకోండి. సో 100%గా వాళ్ళకి బెస్ట్ మోటివేషన్ ఇస్తూ కూడా మన క్లాసెస్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇప్పుడు మనం? సో మనకి dmaxdeepika.com అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఉంది. ఓకే, సో అందులో మనం రిజిస్టర్ అయ్యి
వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంటుందన్నమాట. Okay. సో దాంట్లో జాయిన్ అవ్వాలి. సో దీనికి సంబంధించిందంతా కూడా ఏప్రిల్ 13th రోజు మనకు డెమో క్లాస్ అనేది ఉంది డిఎస్సి వాళ్ళకి సంబంధించి. ఓకే. సో వాళ్ళందరూ కూడా డెమో క్లాస్ ఫ్రీనే కాబట్టి సో డెఫినెట్గా జాయిన్ అవ్వండి. సో అక్కడ మనం అసలు క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆల్రెడీ మన దగ్గర జాయిన్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి. ఓకే. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడొచ్చు. నా పేరు నవీన్ కుమార్, ఆంధ్రప్రదేశ్, ఈస్ట్ గోదావరి, నియర్ రాజమండ్రి, కడీపులంక. మన గృహాల్లో మన పిల్లలు చాలామంది మ్యాథ్స్ అంటే భయపడిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏ సబ్జెక్ట్ భయము అంటే మ్యాథ్స్ అంటే మహాభయం. దాంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. నేను సుమన్ టీవీలో ఒక వీడియో చూశాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. మేడం దీపికా గారని వారి మ్యాథ్స్ చాలా ఈజీగా చెబుతూ ఆ వీడియో చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మేడం గారు ఎవరి గ్రూప్ క్లాసులు ఉంటాయి, అలాగే వ్యక్తిగతంగా 1-to-1 క్లాసులు ఉంటాయని తెలియజేశారు. మా పిల్లలకు బేసిక్స్ కూడా రావండి, 1-to-1 క్లాసులే మా పిల్లలకు చెప్పండి అని నేను ఆవిడతో చెప్పడం జరిగింది. ఒక వారం రోజులు మా పిల్లలిద్దరికీ కూడా 1-to-1 క్లాసెస్ మేడం గారు తీసుకున్నారు. వాళ్ళు ఈ వారం రోజుల్లో ఎంత ఇంప్రూవ్ అయ్యారంటే చాలా గొప్పగా ఇంప్రూవ్ అయ్యారు. వాళ్ళు ఇంప్రూవ్ అయిన విషయం ఒకటైతే వాళ్ళలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ 100% పెరిగినాయి. ఏ సబ్జెక్ట్ మీద అయితే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుందో ఆ సబ్జెక్ట్లో మనం రాణించగలం. ఖచ్చితంగా మా పిల్లలు వాళ్ళ అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి ఏ మ్యాథ్స్ అయితే ఉన్నాయో వాటిలోనూ ఈ బేసిక్స్లోనూ ఒక నెల రోజులుగా చాలా ఇంప్రూవ్ అవడం జరిగింది. దీని అంతటికీ కారణం మేడం దీపిక గారు, వారు ఇచ్చే టీచింగ్. మై నేమ్ ఇస్ రమాదేవి, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం, SGT పేపర్ 1. దీపిక మేడం గారి టీచింగ్ నచ్చి లైవ్ క్లాసెస్కి జాయిన్ అవ్వడం జరిగింది. నా చిన్నప్పటి నుంచి నేను మ్యాథ్స్ బేసిక్స్ నేర్చుకోక మేడం గారి క్లాసెస్కి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 1 monthలోనే నాలో చాలా ఇంప్రూవ్ వచ్చింది. మేడం గారు చాలా బాగా చెప్తారు. ప్రతి చిన్న పాయింట్ని కూడా క్లుప్తంగా వివరిస్తారు. నేను తెలుగు మీడియం అయినప్పటికీ మేడం క్లాసెస్ అర్థం చేసుకోగలిగాను. ఎందుకంటే మేడం గారు అంత ఈజీగా చెప్తున్నారు. మ్యాథ్స్ అంటే ఇంత ఈజీగా ఉంటుందా, ఇంత సింపుల్గా ఉంటుందా అని నాకు మేడం గారి క్లాసెస్ విన్నాకే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, మనం ఆల్రెడీ ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వమని చెప్పాను కదా. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీరు dmathsdeepika.com అనే వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ పేజ్లో కిందికి స్క్రోల్ చేయగానే మనకి రిజిస్టర్ నవ్వు చూడండి, ఇక్కడ ఉంది మనకి రిజిస్టర్ నవ్ ఫర్ ఫ్రీ. సో మనకి రిజిస్ట్రేషన్ ఫ్రీగానే ఉంటుంది కాబట్టి సో ఈ రెడ్ కలర్ లింక్ పైన మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మీ నేము, మీ మెయిల్ ఐడి, మీ వాట్సాప్, అలాగే మీ సిటీ డీటెయిల్స్ అడుగుతుంది. ఓకే, జస్ట్ మీ నేమ్ ఏంటో మీరు టైప్ చేయండి. నెక్స్ట్ మెయిల్ ఐడి ఉంటుంది కదా మనకి, అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ వాట్సాప్ ఉండాలి దానికి కంపల్సరీగా. ఓకే, నెక్స్ట్ సిటీ, మీరు ఏ ప్లేస్ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సబ్మిట్ కొట్టండి. నెక్స్ట్ సబ్మిట్ అని కొట్టిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని ఇలా కంపల్సరీగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి జాయిన్ అవర్ వాట్సాప్ కమ్యూనిటీ. సో దీనిపైన మనం క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాతే సో మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఇలా మీరు కంపల్సరీగా కమ్యూనిటీ గ్రూప్కి జాయిన్ అవ్వమని అక్కడ లింక్ ఓకే చేసిన తర్వాత మాత్రమే మీరు మా గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. సో మనకి డెమో క్లాస్కి సంబంధించిన జూమ్ లింక్ అనేది కూడా మేము ఆ గ్రూప్లోనే సబ్మిట్ చేస్తాము. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా ఎలాగో ఫ్రీనే కాబట్టి సో తప్పకుండా డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. చూసారు కదండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అనేది క్లియర్గా ఉంటుంది. అది ఓకే చేస్తే మాత్రమే మీరు కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. ఓకే, సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో క్లియర్గా ఈ ప్రాసెస్ అంతా కూడా మేము ఇస్తాము. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సో మా ఫ్రీ డెమో క్లాస్కి జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.